దేశం మొత్తం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న ఢిల్లీ శాసనసభ ఎన్నికల పోలింగ్ ఇటీవల ప్రశాంతంగా పూర్తయిన సంగతి తెలిసిందే. దేశ రాజధానిలో మొత్తం 70 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించగా 699 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఫిబ్రవరి 8వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా అంతలోపే ఢిల్లీ పీఠాన్ని అధిరోహించేదెవరనే దానిపై పలు సర్వే సంస్థలు తమ అభిప్రాయాలను ప్రకటించాయి. నువ్వా నేనా అన్నట్టు హోరాహోరీగా సాగిన ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ పీఠాన్ని దక్కించుకునేది బీజేపీ పార్టీనే అని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించేశాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీకే ఈసారి ఎన్నికల్లో స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తోంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి 13% ఓటింగ్ పెరగడంతో బీజేపీకి ఎదురే లేదన్న అంశం స్పష్టమవుతోంది. అలాగే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నిరాశే ఎదురు కానుందని సర్వే సంస్థలు పేర్కొంటున్నాయి. ఇక ఢిల్లీ ఎన్నికలో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగిన బీజేపీ పక్కా వ్యూహంతో ముందుకెళ్లింది. ఆ పార్టీ అగ్రనాయకులు నరేంద్ర మోదీ, అమిత్ షాతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వంటి కీలక నాయకుడు కమల దళం తరఫున ప్రచారం చేశారు. ఈ క్రమంలోనే 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఢిల్లీ పీఠాన్ని బీజేపీ దక్కించుకోనుందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. ఇక ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్ ను ఓసారి పరిశీలిస్తే పీపుల్స్ పల్స్ అనే సంస్థ జరిపిన సర్వేలో బీజేపీ 51 నుండి 60 సీట్లు, ఆమ్ ఆద్మీ పార్టీ 10 నుండి 19 సీట్లు సాధించే అవకాశం ఉందని తెలిపింది. అలాగే గత 10 ఏళ్ల కిందటే ఢిల్లీలో అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలకు ఒక్క సీటు కూడా దక్కే అవకాశం లేదని ఈ సంస్థ తేల్చి చెప్పింది. అలాగే గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన ఫలితాన్ని చూపించిన కేకే సర్వే ఈసారి ఢిల్లీ ఫలితాల్లో కూడా తన మార్కును చూపించింది. ఈ సంస్థ సర్వే ప్రకారం ఈసారి ఎన్నికల్లో బీజేపీ పార్టీ కేవలం 26 స్థానాలనే దక్కించుకోనుండగా ఆమ్ ఆద్మీ పార్టీ 44 స్థానాలతో మరోసారి ఢిల్లీ పీఠాన్ని అధిరోహిస్తుందని స్పష్టం చేసింది. అలాగే చాణక్య స్ట్రాటజీస్ అంచనా ప్రకారం బీజేపీ 39 నుంచి 44 స్థానాలు దక్కించుకొని అధికారంలోకి రానుండగా ఆమ్ ఆద్మీ 25 నుంచి 28 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ 2 నుంచి 3 సీట్లు గెలుస్తుందని తెలిపింది. ఇక ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎంతవరకు నిజమో తెలియాలంటే మాత్రం ఈ నెల 8వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.